గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. యాక్చువల్గా దీనికంటే ముందు మీరు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో మీరు తలుచుకుంటే ఇప్పుడుండే స్టార్లు కూడా చాలామంది మీరు అడిగితే డేట్లు ఇస్తారు, మీరు అడగట్లేదు అని చెప్పి ఇంటర్వ్యూ అడిగితే అదంతా భ్రమ, నేను ఎవరికి ఏం చేయలేదు అని చెప్పి మీరు అన్నారు. అయితే నాకు ఒక క్వశ్చన్ సార్, నేను ఈ మధ్య అడవిశేషి గారిని ఇంటర్వ్యూ చేయడానికి ప్రిపేర్ అవుతా ఉన్నా. వారి సినిమా కర్మ అని ఒక మూవీ, వెరీ ఫస్ట్ మూవీ. ఆ సినిమా ప్రిపరేషన్లో భాగంగా ఆ సినిమా చూడడం స్టార్ట్ చేశాను. వెరీ ఫస్ట్ స్పెషల్ థ్యాంక్స్ టు తమ్మారెడ్డి భరద్వాజ. ఇలాంటి స్పెషల్ థ్యాంక్స్లు కొన్ని పదుల మంది హీరోలు, పదుల మంది నిర్మాతలు వాళ్ళ సినిమాలకు వేసుకున్న వ్యక్తి మీరు. సో వీళ్ళెవరు మీకు మీరు అప్రోచ్ అయితే చేయరు. భ్రమ మనం చేస్తారనుకుంటాం మన భ్రమ. ఎందుకంటే ఆ టైంలో ఆయనకి ఏ పని అడిగాడో ఏ పని నేను చేసి పెట్టాను నాకు గుర్తులేదు. సో అట్లా ఏదో వస్తారు. ఇప్పుడు మనిషికి మనిషి సాయంగా చేస్తాం తప్ప జీవితానికి మనం మనకు రుణపడిపోయి పని చేయాల్సినంత పనులు మనం ఏం చేయలేదు ఎవరికి. సో వాళ్ళ దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయటం కూడా తప్పు. ఇప్పుడు ఎవరో ఏదో వచ్చి అడిగారు అనుకోండి, వాళ్ళకి అవసరానికి మనకు చేతనైంది మనం చేయటంలో తప్పు లేదు. అట్ ద సేమ్ టైం దాన్ని మనం ఏదో చాలా వాడికి త్యాగం చేసి వాళ్ళకి అవతల వాళ్ళ కోసం మనం ఎంత కష్టపడ్డాం, వాళ్ళు మన కోసం ఏమి చేయరా అనుకుంటే అసలు ముందు ఆలోచనతో పనిచేయడం తప్పు నా ఉద్దేశంలో. సార్ నా దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళని చేసి పెడతాం. మనకి ఇది చేతనే చేయాలి, లేదని నాకు తెలియదు అని చెప్పి వదిలేసేయాలి. అంతే తప్ప వాడు చేయగానే వాళ్ళు అడగగానే మనం చేసినాక అతను మనకేమిస్తాడు అని అనుకుంటా అది ఎప్పటికైనా పనికి వస్తాడని ఆలోచించాను. లేదు అంటే నాకు తెలుసు ఇండస్ట్రీలో అందరికీ తెలుసు తమ్మారెడ్డి అలాంటి వ్యక్తి కాదు. ఎవరన్నా వెళ్ళి సాయం అని అడిగితే తన ఉన్నంతలో సాయం చేసే వ్యక్తి, కానీ ఏ రోజు ఒకరి దగ్గరికి వెళ్ళి ఇది అడిగిన వ్యక్తి కాదు. అయితే నేను అడిగేది ఆ కష్టమైతే పడ్డారు కదా, సో ఆ ప్రతిఫలాలు కూడా అనుభవించాలి కదా. నాకు తెలిసి జరగదు అనుకోండి, ప్రతిఫలం అనేది నేను ఎప్పుడు ఆశించలేదు కాబట్టి నాకు తెలీదు. బట్ ఇవాళ ఉన్న ట్రెండ్లో అది జరగదు. ఎందుకంటే వాళ్ళ సైకలాజికల్గా వాళ్ళు ఎదిగిపోయి ఉన్నారు అందరూ. వాళ్ళకి కావాల్సినట్టు మనం ఉండవనో, లేదంటే మన మీద ఉన్న గౌరవం కొద్దీ ఇంత పెట్టుకుంటే ఎందుకు ఆయన మనం బాధ పెడతాం ఇష్టం లేదు, దూరంగా ఉంటే బెటర్ అనుకుంటారు. పెద్దగా ఊరికంటే ఒకళ్ళిద్దరు నేను హింట్ చేసి చూశాను. ఓకే, ఇంకా డైరెక్ట్గా నువ్వు చేస్తావు అని ఎవరిని అడగలేదు, కానీ మనం చేస్తే ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళు దాని గురించి మాట దాటేశారు. సో దాని అర్థం మనకు వద్దనే కదా. సో దానికి ఇంకా మిగిలిన వాళ్ళని అడగటం కూడా అనవసరం అని చెప్పి నేను ఎవరిని అడగలేదు. సార్ అంటే గట్టిగా మీరు చేస్తే కానీ అవ్వదు అనే మనం వెళ్ళి నువ్వు చేస్తే నేను బతుకుతాను ఇవన్నీ చెప్పలేం కదా. సో డేట్లు ఉంటే ఇస్తాడు. ఇప్పుడు మనం ఎట్లా ఉంటుందంటే నీ రెమ్యునరేషన్ ఎంత అంత ఇస్తానమ్మా నువ్వు సినిమా చేయమంటాం, దానికి కూడా చేసే పరిస్థితులు చాలామంది లేరు. సో అది మన భ్రమ, వాళ్ళు అందరూ చేస్తారు మనం వెళ్తే అనేది మన భ్రమ. అండ్ నేను కంటెంట్ వైజ్కి వస్తే సార్, అంటే చాలా క్లియర్గా అర్థమైపోతుంది టీజర్లోనే, ఒక వెరీ గుడ్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ వాళ్ళ మధ్యలోకి మూడో వ్యక్తి వస్తారు. అయితే ఇక్కడ నా డౌట్ ఏంటంటే, స్క్రీన్ మీద లయ గారిని జగత్ బాబు గారిని చూడడం ఆడియన్స్ కన్నుల పండగ. ఇది ఇప్పటి నుంచి కాదు, దశాబ్దం ముందు నుంచి కూడా అద్భుతమైన జంట. వాళ్ళిద్దరి మధ్యలోకి మూడో వ్యక్తి ఎంటర్ అయ్యి కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేస్తుంటే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారా? ఈ భయం కలగట్లేదా మీకు? భయం ఏముంది, అదే ఇప్పుడు ఆయన సినిమాలన్నీ ఇద్దరు హీరోయిన్లు ఒక హీరో కథ కదా. ముందు కూడా రెండో హీరోయిన్ వచ్చినాక ఆమెనే తీసుకుంటాడా పోతాడా అనేదే కదా ఆలోచించేవారు అప్పుడు సినిమాలు కూడా. ఇప్పుడు అంతే అనుకోవచ్చు కదా. అయితే థ్రిల్లర్ అదేంటంటే ఇద్దరు భార్యలకు అయితే ఒక ప్రియురాలు ఒక ఇల్లాలు కథల టైప్లో ఉంటుంది. ఆ సాఫ్ట్ టచ్ లేదు ఈ టీజర్లో. అది లేదు. ఇది కొంచెం అంటే వైల్డ్ లవ్, ప్రేమే, ఇద్దరిది ప్రేమే, కానీ ఇద్దరిది బాగా మంచి ప్రేమ చెడ్డ ప్రేమ, లేదా చెడ్డ ప్రేమ కాదు, రెండు మంచి ప్రేమలే. మంచి ప్రేమకు మధ్య యుద్ధం అనుకోండి కొంచెంసేపు. ఆ అమ్మాయి ఎవరు సార్? చిన్న అమ్మాయి అంటే తన ఐస్ ఎక్స్ప్రెషన్స్ క్లోజ్ షాట్లు చూసినప్పుడు అసలు ఎంత ఇంటెన్సివ్గా ఉందంటే ఆ లుక్స్. ఎవరు తను ఎలా కాస్ట్ చేశారు? ఆ అమ్మాయి కన్నడ మన యాక్చువల్గా మన ఆమని గారి మేనగోడలు.
వాళ్ళ అన్నయ్య కూతురు. ఉమ్, ఆ అమ్మాయి ఈ సినిమాలు చేస్తుంది, ఈ మధ్య కన్నడం సినిమాలు చేస్తుంది, తెలుగు కూడా చేస్తుంది అంత నాకు తెలీదు. సో ఆ అమ్మాయిని చూసి ఐస్ బాగున్నాయి అని చెప్పి చేశాను ఆ క్యారెక్టర్కి. అమ్మాయి స్మైల్ కూడా బాగుంటుంది, సార్. టీనేజ్ పిల్లకాయ బాగుంది కదా అని చేశాం. అండ్ ఈ సినిమాకి మీతో పాటు ప్రొడ్యూసర్గా ఉన్న ఆయన ఫ్లాష్ బ్యాక్ తీస్తే చాలా విచిత్రంగా ఉంది. ఆయన నాతో పాటు ప్రొడ్యూసర్, ఆయనే ఆయనే ప్రొడ్యూసర్, ప్రొడ్యూసర్. నేను యాక్టింగ్ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ కాదు. ఆయన ఫ్లాష్ బ్యాక్ కానీ ఆ లైఫ్ షో మొత్తం తెలుసుకుంటే చాలా విచిత్రంగా ఉంది. చాలా జీరో స్థాయి నుంచి కష్టపడి ఎదిగి వేరే స్టేట్కి వెళ్ళి అక్కడ డబ్బులు సంపాదించుకొని మీ దాకా వచ్చి అసలు ఇదంతా ఎట జరిగింది? ఆయన గతమే తెలియదు నాకు అసలు, ఆయన ఎవరో కూడా తెలియదు నాకు యాక్చువల్గా. ఉమ్, ఏదో ఒకరోజు ఎక్కడో అనుకోకుండా కలిశారు, ఒక ఫంక్షన్లో కలిశారు. సార్ ఆయన మధ్యప్రదేశ్లో ఉంటారు, మధ్యప్రదేశ్లో వాళ్ళు సంక్రాంతి సంబరాలు చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం. సార్. సార్ మా సంక్రాంతి సంబరాలకు రావాలి సార్ అన్నారు. అయితే చాలామంది చాలాసార్లు పిలుస్తూ ఉంటారు కదా స్టేట్స్లో కానీ ఇక్కడ కానీ. చూద్దాంలేండి అన్నాను. తర్వాత వాళ్ళు పిలిస్తే కదా మనం చూసేది అనుకుంటే సడన్ తర్వాత ఒకరోజు పిలిచారు, వెళ్ళాను, వచ్చాను. వచ్చినాక మళ్ళీ ఒకరోజు వచ్చి మనం సినిమా తీయాలి సార్ అన్న. ఉమ్, ఎంతండి డబ్బులు పోతాయి, సినిమాలు తీయవద్దు అన్న. ఏ ఊరికి జోకులు కదా అనుకున్నాం. కాదు మళ్ళీ ఇంకోసారి వచ్చి, అప్పటికి పరిచయం లేదు ఇంత ఇది అన్నిటికీ. సెకండ్ మీటింగ్, థర్డ్ మీటింగ్, సార్. ఎక్కడ పరిచయం లేదు మనకి. సో సినిమా అంటారు, డబ్బులు ఎంత ఉంటాయో ఆయన దగ్గర ఏముందో తెలియదు నాకు, నా దగ్గర నేను అనుకుంటున్నాను ఏంటో తెలియదు. సో కుదరదండి, పోతాయండి, వద్దండి అని చెప్పాను. ఆ తర్వాత మాట్లాడుతా అంటే ముందే అన్నారు సినిమా, తర్వాత మధ్యప్రదేశ్లో కరెక్ట్ ఉమ్, వెళ్ళినాక అక్కడ మధ్యప్రదేశ్కి వెళ్ళినప్పుడు అక్కడ గవర్నమెంట్ వాళ్ళు కనపడి ఆ సబ్సిడీలు చెప్తే ఓ చిన్న బడ్జెట్ సినిమా చేస్తే 50% కాస్ట్ అక్కడ కవర్ అవుతుంది కదా, బ్యాలెన్స్ 50% రిస్క్ ఉంటుంది. ఉమ్, మంచి సినిమాలు చేస్తే ఈ మధ్య ఆడుతున్నాయి కదా అని నేను అక్కడ చేసి మీరు చేస్తే అవుతుందండి, అయినా వద్దు అని చెప్పాను. ఆ తర్వాత ఏదో కథ నేను వినటం జరిగి బాగుందని ఆయనకి చెప్పాను, ఇట్లా బాగుంది, జగపతి బాబు చేస్తే బాగుంటుంది. ఇప్పుడు జగపతి బాబు దగ్గరికి వెళ్ళాము. తర్వాత ఈయన వచ్చారు. ఆ తర్వాత ఆ కథ మొత్తానికి వర్కౌట్ అవ్వాల. వేరే కథ ఈయన చెప్పాడు, ఈయన కథ ఆయనకి నచ్చింది, ప్రొడ్యూసర్ గారికి బాగా నచ్చింది, ఉమ్, నాకు బాగా నచ్చింది. బట్ నేను చిన్న కరెక్షన్స్ చెప్పాను, ఓకే అన్నారు. అట్లా వచ్చింది. సో అట్లా ఆయన వచ్చాడు, ఆయన ప్రయాణం అట్లా సాగింది సినిమాలో. అంటే సినిమా విషయం కాస్త పక్కన పెడితే గత ఈ 2-3 సంవత్సరాలుగా తమ్మారెడ్డి భరద్వాజ గారి మైండ్ సెట్లో కానీ వారి వ్యక్తిత్వంలో కానీ అంటే ఒక సున్నితం అనే ఒక మార్పు ఏమన్నా వచ్చిందా? వయసు అయిపోవట్లేదమ్మా, ఎందుకు అగ్రెసివ్గా ఉంటాం ఎందుకు? ఒకటి. రెండో ప్రాబ్లం ఏంటంటే పొలిటికల్ సీన్ మారిపోయింది. ఎక్కడ సహనం లేదు ఎవరిలోనూ. సార్. సహనం ఏ పార్టీలోనూ లేదు. వాళ్ళు ఆలోచన విధానాలు మారిపోయినాయి. ఏది మాట్లాడినా ఎవరు అరెస్ట్ చేస్తారో తెలియట్లేదు. ఎందుకు మనకి ఈ వయసులో అరెస్ట్ అవ్వడం? మనం నోరు మంచిది కాదు, నోరు మంచిది అయితే ఊరు మంచిది అంటారు, నోరు మూసుకుని కూర్చుంటే బెటర్ కదా అని చెప్పి నేనే మాట్లాడతాం మానేసి. నిజంగా కూడా ఏమైందంటే 1 year నుంచి ఈ సినిమా ఆడావిడ సరిపోయింది, ఆల్మోస్ట్ 8-9 months. అంతకుముందేమో అప్పుడే ఎలక్షన్ అయింది, వచ్చారు, మాట్లాడతాం ఎందుకు తెలుసుకుంటారు కదా, కొత్తగా వచ్చారు వీళ్ళు. నాకు 6-7 నెలలు మాట్లాడకూడదని అనుకున్నా. ఈ లోపల ఈ సినిమా ఆడావిడి ఇవన్నీ కలిసి ఈ లోపల అరెస్టులు ఎక్కువైపోయినాయి. ఎవరేం మాట్లాడినా లోపల వేసేస్తున్నారు, బూతులు తిడుతున్నారు. ఎందుకు వచ్చింది? ఏ పార్టీ వాళ్ళు అంత సహనం లేదు, ఎవరిలోనూ లేదు సహనం. ఎవరు మంచి తీసుకుంటానికి ప్రిపేర్డ్గా లేరు. ఇక మనకు అనవసరం లేదు. అది కాకుండా జనం కూడా వినే పరిస్థితులు లేరు. ముందు మనం చెప్తాంటే ఇంతకుముందు వినేవారు, అయ్యో చెప్తుంది నిజమా అబద్ధం అని ఆలోచిస్తానికి ఉండేది. ఇప్పుడు ఆలోచిస్తానికి అది వెంటనే ఇబ్బంది పడుతున్నారు. సో మనం ఎందుకు ఇబ్బంది పడి ఎన్ని కష్టాలు పడి వీళ్ళకి చెప్పాలనేది నాకు వచ్చింది.